మనం తీసుకునే నిర్ణయం మన కుటుంబానికి అది దీవెనైనా తెస్తుంది, నష్టమైనా తెస్తుంది. రెండే. మనము వేసే అడుగు మన ఇంటి వారికి సంతోషమైన తెస్తుంది, దుఃఖమైన తెస్తుంది. కనుక జక్కయ్య పరుగు తన కుటుంబానికి రక్షణ ఆనందాన్ని తెచ్చింది. గెహాజీ పరుగు తన కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టింది. ఎంత బాధాకరమైన విషయం కదా. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడిన దేవుడై ఉండి, ఒక్కసారి మన పరుగు దేని కొరకు, మన పరుగు ఎటువైపు? ఒకప్పుడు పరిశుద్ధత వైపు పరిగెత్తిన మన పరుగు లోకం వైపు ఉందా? లోక ఆస్తుల వైపు ఉందా? వదిలిపెట్టిన వాటి వైపు ఉందా? క్షయమైపోయే వాటి వైపు ఉందా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే మన జీవితంలో మన పరుగు ఎటువైపు పరిగెడుతున్నామో మనకు అర్థమవుతుంది. ఇక మీదటైనా మన డైరెక్షన్ని మార్చుకొని పౌలు పరిగెత్తినట్లుగా, జక్కయ్య పరిగెత్తినట్లుగా రైట్ డైరెక్షన్లో మనం పరిగెత్తగలిగితే మనము మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక.